ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. యాకోబు 4:10. ఈ లోకంలో మనల్ని మనం తగ్గించుకొని జీవించడం అంటే అదేమంత ఆషామాషి విషయం కాదు. తగ్గించుకోవడం, హెచ్చించుకోవడం అనేది హృదయ సంబంధమైనది. పైకి దీనత్వము కలిగి ఉన్నట్లు కనిపించిన హృదయమంతా గర్వంతో నిండి ఉండవచ్చు. తగ్గించుకొని జీవించడానికి అవసరమైనది దీన మనస్సు. పుట్టుకతోనే ఎవరికి దీన మనస్సు రాదు. పెరుగుతున్న కొలది కాలక్రమంగా మనం అలమరుచుకోవలసి ఉంటుంది. మన అభిరుచులు, అలవాట్లు, అభిప్రాయాలు, ఆలోచనలు మన మీద ప్రభావం చూపించి మనం తగ్గించుకొని లేదా హెచ్చించుకొని జీవించేలా చేస్తాయి. శరీరానుసారంగా జీవించేవారి మీద ఈ లోకము యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మన చుట్టూ గొప్పగా జీవించే వారిలా మనం జీవించాలని అనుకుంటే వారిలా మనం కూడా ధనము సంపాదించుకొని ఆస్తులు కూడబెట్టుకోవలసి వస్తుంది. గొప్పగా జీవించే వారితో పోటీ పడేవారు దేవుని మీద ఆధారపడలేరు. దేవుని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఇతరులను చూసి వ్యసనపడరు. వాళ్ళలా జీవించాలని కోరుకోరు. దేవుడు ఇచ్చిన దానితో తృప్తిపడి జీవిస్తారు. వారు దేవుని ఇష్ట ప్రకారం జీవిస్తారు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని మీకా 6:8 ఉన్నది గదా. దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం అంటే దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకొని జీవించడమే. అలాంటి స్థితి ఎప్పుడు వస్తుందంటే మనం శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించాలనుకున్నప్పుడే. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నదని రోమీయులకు రాసిన పత్రిక 8:7 ఉంది కదా. శరీరానుసారమైన మనస్సు దేవునికి లోబడనియ్యదు. కాబట్టి మనం దేవుని ముందు తగ్గించుకొని జీవించలేము. ఈ లోకంలో మనం జీవించే పరిమిత కాల జీవితాన్ని ఈ లోకభోగాల కోసం జీవిస్తూ మనల్ని మనం హెచ్చించుకుంటే దాని ఫలితంగా మన ఆత్మ నరకానికి వెళ్తుంది. మన ఆత్మ పరలోకానికి వెళ్లాలంటే దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకోవాలి. అప్పుడే దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని దయచేసి మనల్ని హెచ్చిస్తాడు. ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని మత్తయి సువార్త 5:3 ఉన్నది కదా. కాబట్టి మనల్ని మనం హెచ్చించుకొని నరకానికి వెళ్లాలా, తగ్గించుకొని పరలోకానికి వెళ్లాలా అన్నది మన చేతుల్లోనే ఉంది. మరి ప్రభువు ముందు తగ్గించుకొని జీవించడానికి నీవు సిద్ధమా? సిద్ధమే అయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, ఈ లోకంలో జీవించినంత కాలము మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా తగ్గించుకుని జీవించే మనస్సు మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.